హలో ఆల్. మా అమ్మగారింట్లో ఉండే అందమైన గార్డెన్ చూపిస్తాను రండి. చూసారా, ఫస్ట్ అట్రాక్షన్ ఈ అందమైన పూల చెట్లు. గులాబీ చెట్టు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా అందమైన పూల చెట్లతో అట్రాక్టివ్గా ఉంటుంది. చెట్టు ఇదేంటి, బెండకాయ చెట్టు. చాలా బెండకాయలు వచ్చినాయి. నూరు వరహాలు చెట్టు. తులసమ్మ. తోటకూర చెట్టు. ఈ తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది. ఆర్గానిక్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. చామదుంపలు. ఈ చామదుంపల చెట్టు. తమలపాకు. సరే, ఇది కూడా నూరు వరహాల చెట్టు. ఇవి వచ్చేసి పింక్ కలరు అండ్ ఇవి వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది దీనికి. చూసారా, సెంటు మల్లెపూలు చాలా వచ్చినాయి. ఓ బటర్ఫ్లై. ఇక్కడ తమలపాకుల చెట్టు వచ్చేసి చాలా వచ్చినాయి. ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫ్టర్ డెలివరీ కంపల్సరీ తమలపాకులు తినాలంట. కాల్షియం రిచ్ సోర్స్ తమలపాకులు. ఆర్గానిక్ తమలపాకు. అండ్ డైలీ ఆఫ్టర్ లంచ్ ఒకటి తింటాను. ఇది వచ్చేసి అల్లం. తమలపాకులు. ఈ సన్నజాజుల చెట్టు. సన్నజాజి పూలు. చెరుకు. వచ్చినాయి. సంక్రాంతి వచ్చేప్పటికి ఫుల్గా తయారవుద్ది. చుక్కమల్లి పూల చెట్టు. నా చిన్నప్పటి నుంచి ఉంది ఇది. చెరుకు చెట్టు. గార్డెన్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ మందార చెట్టు. మందార పూలు వచ్చి కదా. మందార పూలు. కనకాంబరాల చెట్టు. గోంగూర. తోటకూర. అక్కడ మై ఫేవరెట్ వామాకు. బజ్జీలు వేసుకుంటాం కదా, వామాకు. ఈ శివుడికి ఇష్టమైన పూలు శంకు పూలు అంటారు కదా, ఆ చెట్టు. ఏదో పూల చెట్టు. అదిగో బెండకాయ వచ్చింది చూడండి ఒకటి. బెండకాయ చెట్టుకి సరా. కనకాంబరాలు. ఇది వచ్చేసి కొండపిండాకు. కిడ్నీలు చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఇది మెడిసిన్గా యూజ్ అవుతుంది. పప్పులో పెట్టుకొని తింటారు. తోటకూర.
ఇది వచ్చేసి టమాటా చెట్టు. టమాటా కొండపిండ ఇక్కడ కూడా ఉంది చూసారా, చాలా ఉంది. సీతాఫలం, దానిమ్మ చెట్టు. మార్నింగ్ దానిమ్మ చెట్టు వచ్చేసి అరటి చెట్టు, జామ, కొండపిండాకు ఇక్కడ కూడా ఉంది. ఈ పొన్నగంటి, ఇది వచ్చేసి పొన్నగంటి, ఇది కూడా కిడ్నీ స్టోన్స్కి యూజ్ అవుద్ది. ఇదో పూల చెట్టు, గరుడవర్ధన పూల చెట్టు, కనకాంబరాలు, తోటకూర చూసారా, డ్రాగన్ ఫ్రూట్ మొన్నే పెట్టారు మా నాన్న. మల్లెపూలు వస్తున్నాయి, మల్లెపూల చెట్టు, జాంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. జాంకాయలు ఎవరు తినిద్దంట, ఇవ్వు మరి. పుదీనా, గోంగూర ఇక్కడ కూడా ఉంది. ఇగో చామంతి పూలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. వావ్, మొక్కలు కూడా వచ్చినాయి. చామంతి, వంకాయలు, ఈ వంకాయలతో కర్రీ చేసుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. నిన్న మాది అదే వంకాయ కర్రీ. ఇక్కడ కూడా ఉందో గులాబీ పూల చెట్టు, చామంతి పూలు వస్తుంది చూసారా, కొండపిండాకు, గోంగూర, ఇక మల్లెపూలు వచ్చినాయి. కాగడా మల్లె, అక్కడ సెంటు మల్లె చూసాం కదా, ఇది కాగడా మల్లెపూలు, ఈ మామూలు మల్లెపూలు. నాకు అన్ని ఫ్లవర్స్లో రోజ్ అండ్ జాస్మిన్ ఇష్టం. అక్కడ గోంగూర ఉంది చూసారా, గోంగూర, ఒక జామ చెట్టు, ఇది కూడా పూల చెట్టు. మా నాన్నగారు చాలా ప్రేమతో పెంచుతారు మొక్కలన్నీ. ఎంత అందంగా ఉందో కదా గార్డెన్. తులసమ్మ, కొండపిండాకు, కలబంద, ప్రతి ఇంట్లో ఉండాల్సింది కలబంద. సరే, ఇక వంకాయలు, బుజ్జి వంకాయలు వచ్చినాయి, బుజ్జి. నిమ్మ చెట్టు, మా పొలంలో ఒక నిమ్మ చెట్టు ఇక్కడ కూడా పెట్టారు. ఇంకా మందార పూలు టైప్స్, ముద్ద మందారం ఉంది, ఒంటి రెక్క ఉంది, అందులో కలర్స్, ఇది రెడ్ కలరు, ఇది వచ్చేసి ఎల్లో కలర్. తోటకూర ఇక్కడ కూడా ఉంది. ఇంకా వంకాయలు వస్తున్నాయి, బుజ్జి వంకాయలు. కరివేపాకు చెట్టు, సరే, అన్ని రకాలు పెట్టేశారు మా నాన్న. వచ్చేసి చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయల చెట్టు, గోరు చిక్కుడుకాయలు వచ్చినాయి చూసారా. మన సొంతంగా మన ఇంట్లో మన చేతితో పెంచుకున్నవి ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. దొండకాయలు పందిరి, నాకు చిన్నవి వచ్చినాయి చూసారా దొండకాయలు. ఇదిగో పిందే, జామ చెట్టు, మందార చెట్టు, పూల చెట్లు.
చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇగో చూసారా అంత బాగున్నాయి కదా. ఇంకా బయట కొనుక్కునే కన్నా మన చేతితో మనం ఆర్గానిక్వి చాలా టేస్టీగా ఉంటాయి. కర్రీస్ అయినా హెల్దీ కూడా. చూసారా మా అమ్మగారింట్లో ఉన్న అందమైన గార్డెన్. ఇంకా ఏమన్నా కొత్త రకాల మొక్కలు ఉంటే చెప్పండి, పెట్టేద్దాం. ఇస్తలేదు కదా, ఇక్కడ కూడా ఉంది ఒకటి చామంతి పూల చెట్టు, అరటి చెట్టు, ములక్కాయ చెట్టు. అది